హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకు అని అనుకుంటున్నారు కదా, ఏం లేదండి, మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. అంటే శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ని నేను స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయిందనమాట. సో ఈ 2 ఇయర్స్లో ఫస్ట్ 1 ఇయర్ వరకు నాకే కొంచెం క్లారిటీ లేకుండే అండి. అంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టేదాన్ని, సో మధ్య మధ్యలో స్కిప్ అయ్యాయి, అన్నీ అయ్యాయి అనమాట. చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకైతే యూట్యూబ్ నుంచి. అసలు నాకు ఏమీ తెలియదు, మీ అందరికీ కూడా తెలుసు. అంటే కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ, సో డే 1 నుంచి నన్ను సపోర్ట్ చేసుకుంటూ వస్తున్న సబ్స్క్రైబర్స్కి అయితే అందరికీ తెలుసు అనమాట. సో నేను ఎలా స్టార్ట్ చేశాను, నా జర్నీ ఏంటి, మా ఫ్యామిలీ ఏంటి, ప్రతి ఒక్కటి నేనైతే ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూనే వచ్చాను వీలైనంత వరకు. అండ్ నా నా ప్రపంచం, అసలు నా ఫ్యామిలీ కానివ్వండి, నేను మా రిలేటివ్స్, ఫ్రెండ్స్, నేను చేసే ఎంజాయ్మెంట్స్, సో ప్రతి ఒక్కటైతే మీతో షేర్ చేసుకుంటూనే వచ్చానండి. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా అందరికీ తెలుసు. సో ఇలా నేను ఫస్ట్ 1 ఇయర్ వరకు అయితే వీడియోస్ రెగ్యులర్గా కుకింగ్ బ్లాగ్స్, అండ్ ఎప్పుడైనా మా ప్రొఫెషన్కి అంటే మా ప్రొఫెషన్కి సంబంధించిన వీడియోస్ పెట్టడం అయితే జరిగేదన్నమాట. ఆ 1 ఇయర్ అలా గడిచిపోయింది. సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారు, రీచ్ అయ్యాను. అండ్ దానికి తగ్గట్టుగా చందు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మధు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ నాకు ఎప్పుడు సపోర్ట్ ఇచ్చుకుంటూనే వచ్చారు. అసలు మేము యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజనే అన్నయ్య వాళ్ళు అనమాట. వై బికాజ్ అంటే అన్నయ్య వాళ్ళు ఒక మాట అడిగారు వేణుగారిని, ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయట్లేదు, చేయొచ్చు కదా అంటే, లేదండి ఇంట్రెస్ట్ లేదు అని అన్నామన్నమాట. అంటే లేదు అని అంటే, సో ఒక చిన్న క్వశ్చన్ అడిగారనమాట మా వారిని. మీ ఫాదర్కి సంబంధించిన, అంటే మా మామయ్య గారు మా నాన్నగారు ఇద్దరు లేరనమాట. సో మీ ఫాదర్స్కి సంబంధించినవి ఏవైనా మెమొరీస్ మీ దగ్గర, వీడియోస్ మీరు రెగ్యులర్గా చూసుకుంటున్నారా అని చెప్పేసి, చూసుకోగలిగారా, చూసుకుంటున్నారా, మీ దగ్గర ఉన్నాయా అని అడిగారు. అడిగితే మా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకు అని అంటే అవి ఎప్పుడో మా చిన్నప్పుడు, ఎప్పుడో నా మ్యారేజ్ అయిన తర్వాతే, కానీ ఎప్పుడు మనం ఓపెన్ చేసుకొని అయితే చూడం కదా అండి. మా వారికైతే కొన్ని మెమరీస్ కూడా మిస్ అయ్యాయి అనమాట. తన చిన్న ఏజ్లోనే ఫాదర్ని మిస్ అయ్యారు. సో ఇలా మా దగ్గర కొన్ని ఉన్నాయి. మా దగ్గర ఆన్సర్ లేదనమాట అన్నయ్య అడిగిన దానికి. అప్పుడు చందన్నయ్య ఒకటే ఒకటి సలహా ఇచ్చారు. ఇప్పుడు మీ ఫాదర్‌వి మీరు ఎలా మిస్ అయ్యారో, ఇప్పుడు మీ పిల్లలు మీరు మిస్ చేయకుండా ఉండాలి అని అంటే, యూట్యూబ్ ఛానల్ అనేది ఒక ఆల్బమ్ లాంటిది. మీరు ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేసుకొని మీ మెమోరీస్‌ని చెక్ చేసుకోవచ్చు, చూడొచ్చు, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అన్నీ ఉంటాయి ఇందులో. అన్నీ షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అడిగారనమాట. మీ నెక్స్ట్ జనరేషన్‌కి మీరిచ్చే ఒక మంచి గిఫ్ట్ అండి ఇది. సో ఆ ఒక్క మాటకి మేము కనెక్ట్ అయ్యామండి. మా వేణుగారు కనెక్ట్ అయ్యారు మెయిన్‌గా. నాకన్నా ఎక్కువగా తను కనెక్ట్ అయ్యారనమాట. దాంతో మేము యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలా మా జర్నీ అవుతూ వస్తూ ఉందనమాట. అందులోనే కొన్ని కొన్ని రోజులు పెట్టేదాన్ని వీడియోస్, కుదిరేది, కుదరకపోయేది. ఒక్కొక్కసారి వాయిస్ బాగాలేక, నాకు హెల్త్ బాగాలేక అలా నేను మిస్ చేసుకుంటూ వచ్చేదాన్ని. షార్ట్స్ కూడా బాగా రీచ్ అయ్యేవి నావి. అండ్ ఇంకా లైవ్ కూడా పెట్టేదాన్నండి నేనైతే. లేట్ నైట్స్ అలా పెట్టేదాన్ననమాట వరుసగా. చాలామంది ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నారు, లైవ్ పెట్టండి, లైవ్ పెట్టండి అని. బట్ నేను అది చేయలేకపోతున్నాను. రీసెంట్ డేస్‌గా అయితే మీరు చూస్తూనే ఉన్నారు. లైవ్ పెట్టినప్పుడైతే అండి నిజంగా ఎంతమంది అసలు లైవ్‌లో మాట్లాడుతూ ఉంటే, అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడుతున్నట్టుగానే అనిపిచ్చేది. చాలా విషయాలు షేర్ చేసుకునేవాళ్ళం. చాలా మంచిగా అనిపిచ్చేది. అలా, అలా, అలా 1 ఇయర్ అయితే నేను అంటే 1 ఇయర్ గడిచిపోయింది. కమింగ్ నెక్స్ట్ ఇయర్‌కి, అంటే ఈ 2 ఇయర్స్‌లో ఫస్ట్ ఇయర్ అలా గడిచిపోయింది కదా! కమింగ్ నెక్స్ట్ ఇయర్‌కొచ్చేసరికి అసలు కంప్లీట్ చేంజ్ అయిపోయిందండి. అండ్ మా లైఫ్ స్టైల్స్ చేంజ్ అయిపోయాయి. మాకంటూ మేము పెట్టుకున్న గోల్స్‌ని రీచ్ అవ్వడానికి మంచి అవకాశాలు దొరికాయన్నమాట. మంచి మంచి మెమోరీస్‌నైతే ఈ ఇయర్ మేము ఫుల్‌ఫిల్ చేసుకున్నాము. దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్క వీడియోస్ అయితే నేను అప్‌లోడ్ చేసుకుంటూనే వచ్చాను. అండ్ అంటే 80% మా లైఫ్ స్టైల్ అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తామండి. రిమైనింగ్ 20% అనేది పర్సనల్ ఉంటుంది కదా! అన్నీ మేము చూపెట్టలేం కదండీ. సో అలా మేము చెప్పుకుంటూ వచ్చాము. అండ్ మా లైఫ్ స్టైల్‌కొచ్చేసరికి ఆఫీస్. ఈ ఇయర్ మాకు మంచి మెమొరీ అంటే, మేము తీసుకున్న మా లైఫ్ స్టైల్ అంటే మా లైఫ్‌కి సంబంధించిన అప్డేట్ అని అంటే, ఆఫీస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నాము మా ఓన్ బ్రాండ్ తోటి.
సొంతంగా ఒక ఆఫీస్ పెట్టుకోవడం అంటే నాటే జోక్ అండి. వేణుగారు 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని, దానికి తోడుగా నా హెల్ప్ తీసుకొని ఇద్దరం కలిసి మేము ఈ ఆఫీస్ని అయితే పెట్టుకోగలిగాము. బిల్డ్మోర్ రియాలిటీ గ్రూప్ అంటే ఇది కంప్లీట్గా రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఆఫీసు. సో ఈ ఆఫీస్ గురించి కూడా అందరూ అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే బిల్డ్మోర్ రియాలిటీ గ్రూప్ ఇన్స్టా పేజ్ ఉందండి. దాంట్లో మీరు డిఎం చేసినట్లయితే మీకున్న సందేహాలన్నిటికీ మేము అక్కడ క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను ఆ వీడియో కూడా మొన్న రీసెంట్గా ఒక వీడియో తీసి పెట్టానన్నమాట. అంటే అసలు మా ఆఫీస్ ఏంటి, ఎక్కడ ఉంటుంది, మీ దేనికి సంబంధించింది, పర్పస్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారని చెప్పేసి రీసెంట్గా ఆ వీడియో కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. అండ్ ఇకపోతే నా గురించి చెప్పాలి అని అంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అందరూ సపోర్ట్ చేశారు, నన్ను చాలా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా. మీరు అదే విధంగా మీరు కూడా సపోర్ట్ చేసుకుంటే నన్ను ముందుకు తీసుకెళ్ళారండి. దాంతోపాటు మా ఫ్యామిలీ మెంబర్స్, నిజంగా అండి మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను. వాళ్ళు నేను ఏది చేసినా నన్ను ఆపలేదు, ఇప్పటి వరకు ఆపట్లేదు కూడా, ఇక ముందు కూడా ఆపరు. ఎందుకనంటే అంతగా సపోర్ట్ చేస్తున్నారు, అంతగా ఎంకరేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వేణుగారండి. సో రీసెంట్గా నేను మీకు అందరికీ తెలుసు, మాస్ జాతరలో నేను యాక్ట్ చేయడం అయితే జరిగింది కామెడీ షోలో. అది ఎలా ఉంటుంది ఏంటి అసలు నాకు ఇంతవరకు తెలియదు. ఫస్ట్ టైం నేను రామానాయుడు స్టూడియోలోకి ఎంటర్ అయ్యానమాట. ఫస్ట్ డే నా ఫీలింగ్ అసలు నేనైతే మాటల్లో చెప్పలేనండి. అంత బాగా అంత మంచి మెమొరీస్ నాకు ఈ ఇయర్ అయితే నేను అంటే కలెక్ట్ చేసుకోగలిగాను అనమాట. నేను మీతో అది చెప్పుకోలేకపోతున్నాను. అంటే ఆ ఫీలింగ్స్ అన్నిటిని కూడా అనుభూతిని నేను అక్కడ ఆస్వాదించాను అనమాట. ఫస్ట్ టైం సెట్లోకి వెళ్ళడానికి ఎంతోమందికి ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళకి కూడా ఒక్కోసారి ఆపర్చునిటీ దొరకదు. చాలా తక్కువ టైంలోనే నాకు అంత మంచి అవకాశం దొరికింది. మీ అందరికీ నేను ఇంకా చేరువవ్వడానికి నాకు అదొక బెస్ట్ మెమొరీ అనమాట, బెస్ట్ ఆపర్చునిటీ కూడా. సో దానికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా, అంటే నేను ఫస్ట్ టైం ఫేస్ చేయడం కెమెరాస్ని, అందరూ కూడా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ గారు, సురేష్ గారు, మాస్ జాతర టీము, ప్రతి ఒక్కరు కూడా మంచి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అయితే ఉంది అక్కడ. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ని విషయాలు అసలు ఒకటి కాదు, రెండు కాదు, ఈ ఇయర్ అయితే నాకు చాలా మెమొరీస్ని అయితే నేను సేవ్ చేసుకోగలిగాను. అండ్ మీ అందరికీ కూడా ఆల్మోస్ట్ చూపెడుతూనే వచ్చాను అనమాట. ఇన్ని విషయాలు ఇంతగా లైఫ్ ఒక ఇయర్కి ఇంకో ఇయర్కి చేంజ్ అయింది అని అంటే నేనే నమ్మలేకపోతున్నాను. ఇన్ని చేంజెస్ అయ్యాయా మా లైఫ్లో అని అనిపించింది. అండ్ ఇన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను. అదేంటి అని అంటే కొలాబరేషన్స్ కూడా స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. అది కూడా ఏంటి, జెన్యూన్ ప్రొడక్ట్స్ అయ్యి ఉండి జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి. పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయిన తరువాత నేను రివ్యూ ఇద్దాము అండ్ కొలాబరేషన్స్ చేద్దాము అని చెప్పేసి అయితే ఇంకొక స్టెప్ ముందుకు వెళ్దాము అని ప్లాన్ చేసుకుంటున్నాను. సో అంటే స్టార్టప్ ఎవరైనా ఉన్న వాళ్ళు, మీ ప్రొడక్ట్స్ ఇంకా రీచ్ అవ్వాలి అండ్ జెన్యూన్గా ఉన్నట్లయితే నేను డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తానండి. సో దానికి కూడా శ్రీవారి వెంటే శ్రీమతి ఇన్స్టా పేజ్ అయితే ఉంది, మీ అందరికీ తెలుసు, చాలామంది ఫాలో అవుతూనే ఉన్నారు. ఇంకెవరైనా ఫాలో కాని వాళ్ళు ఉంటే మీరు ఫాలో అవ్వండి. బిఫోర్ నేను కొన్ని చేశాను, అంటే ముకుంద జ్యువెలరీస్ చేశాను అండ్ డ్రెస్సెస్ కలెక్షన్స్కి సంబంధించినవి చేశాను. ఇప్పుడు మాస్ జాతర చేశాను. ఆల్రెడీ చందు అన్నయ్య వైడిటీవీ ట్రెండింగ్ దాంట్లో ఒక కాన్సెప్ట్ తోటి ఒక చిన్న షార్ట్ ఫిలిం లాంటిది చేశాను. అది అసలు మిలియన్స్లో రీచ్ అయిందనమాట. దాన్ని మళ్ళీ ఫార్వర్డ్స్ చేస్తూనే వచ్చారు, మా వరకు మళ్ళీ మాకు కూడా ఫార్వర్డ్స్ చేసుకుంటూ వచ్చారు. సో ఇలా అన్నీ ఉన్నాయండి. దీన్ని బేస్ చేసుకొని నేను ప్రొడక్ట్స్ కూడా నేను ప్రమోషన్స్, కొలాబరేషన్స్ చేయాలని అయితే అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మీ అందరికీ ఇది నచ్చిందనే అనుకుంటున్నానండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ ఇన్స్టా పేజ్ అండ్ బిల్డ్మోర్ రియాలిటీకి, అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించింది బిల్డ్మోర్ రియాలిటీ గ్రూప్ ఇన్స్టా పేజ్ ఉంది. ఈ రెండింటిని ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డిఎం చేయండి, మేము రిప్లై ఇస్తాము. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. ఇంకా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.